ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది? అక్కడ చూసేది కేవలము అక్కడ బాహ్యమైన అనువాదమే. నాన్న కేకేస్తే కేకలు వేశాడంటారు, కోప్పడ్డారంటారు. అమ్మ చికాకు పడితే అమ్మ చికాకు పడ్డారంటారు. బిడ్డలతో ఆశను తెలియపరిస్తే ఒక అల్లరి వాడంటారు. కానీ ఆ ఇంటి అంతయు పరిశుద్ధాత్మతో నింపబడితే అమ్మ చికాకుని ట్రాన్స్లేట్ చేస్తుంది బిడ్డలకి, నాన్న కోపాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది పరిశుద్ధాత్ముడు భార్యకి, భర్తకి, బిడ్డలకి. అనేక సార్లు సైలెన్స్ ట్రాన్స్లేట్ చేస్తారు, నిశ్శబ్దం ట్రాన్స్లేట్ చేస్తారు. అమ్మ మౌనం నాన్నకి అర్థమవుతుంది పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటే. నాన్న యొక్క కోపద్రేకం బిడ్డలకు అర్థమవుతుంది. చాలా సార్లు అర్థం కాని పరిస్థితిలో బిడ్డలు, తల్లిదండ్రులు, భార్య, భర్తలు ఇల్లంతా విచ్ఛిన్నమైపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడ రియల్ divine translation, the power of translation is missed. కోల్పోతున్నాం ఆధ్యాత్మికమైన అనువాదం, అంతర్గతమైన అనువాదం కోల్పోతున్నాం. అక్కడ మన ఇళ్లలో నా భార్యతో నేను జర్మన్ మాట్లాడవచ్చు, ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు, కానీ నా భావం అర్థమవ్వాలంటే అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యం చేయవలసింది. నాకున్న 5 బిడ్డలో ఒక కూతురు కొన్ని సంవత్సరాలు నాతో మాట్లాడలేదు, మాట్లాడినంది. నేను ఒక్కసారి కొట్టిన దెబ్బకో, తిట్టిన తిట్టికో మరలా మాట్లాడలేదు. 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను, 10 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మాట్లాడని నా కూతురు అర్థం చేసుకోవాలని 10 సంవత్సరాల యొక్క నా కూతురు నా వెనుక వచ్చి నా భుజం మీద చేసి మాట్లాడకుండా ఒక చిన్న బొమ్మ చూపించింది. ఏమిటో తెలుసది? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. 10 సంవత్సరాల మోకరించి చేసిన ప్రార్థన, ఈ తండ్రి హృదయాన్ని ఆ కూతురు అర్థం చేసుకోవాలి అని చేసిన ప్రార్థన, 10 సంవత్సరాల గుండె కోతలో చేసిన ప్రార్థన నా కూతురు హృదయంలో ట్రాన్స్లేట్ చేశాడు పరిశుద్ధాత్ముడు. నాన్నని ప్రేమిస్తున్నాడు. కొట్టినంత మాత్రాన్ని నేను ద్వేషించలేదు, కేకలు వేసినంత మందిని ద్వేషించలేదు. ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తె బాహ్యమైన అనువాదముతో నీ తండ్రిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, నీ సేవకుని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, నీ కాపరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మీ ఆత్మీయ తండ్రిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఆ యొక్క భావోద్రేకాలు రియల్ గా ట్రాన్స్లేట్ చేయువాడు పరిశుద్ధాత్ముడే. అందుకే ప్రార్థించు. ఏమి నీ ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు, ఏమి నీ బుద్ధుడైన నాన్న చెప్తున్నాడు, ఏమి నీ కష్టపడుతున్న అమ్మ చెప్తున్నది, ఏమి నీ బిడ్డలు చెప్తున్నారు. రకరకాల భాషలతో ఉన్న మానవాళి మనం. ఇవన్నీ అర్థమవ్వాలంటే అక్కడ కావలసింది అంతర్జాతీయ అనువాదం కాదు, ఆత్మానువాదం కావాలి. ఉందా దేవుని కార్యములు వివరించేది? మేము ఇక్కడ ఉండేది సమాచార కేంద్రముగా కాదు. మీ సంఘాల్లో ఉండే సేవకులు వాళ్ళు డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు, వివరణ కాదు, వివరణ డేటా ఇన్ఫర్మేషన్ ప్రపంచాన్ని నలుదిశలా ఒక్క పోజులో చేరిపోతారు, అన్ని ఖండాల్లో చేరిపోతారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా, సౌత్ ఏషియా, నార్త్ వెస్ట్ ఏషియా, అన్ని కోణాల్లో చేరిపోతారు. పరిశుద్ధాత్ముడు ఒక్కసారి పనిచేస్తే అక్కడ కేవలం దేశాలు చేరితే వర్తమానం పరిశుద్ధాత్ముడు హృదయాల్లో చేరిపోతాడు, గుండెలకు వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్ గా ఈ అనామికుడు, ఈ పేతురు లేచి, మీరు యేసుని సిలువ వేసిరి, దేవుడు యేసుని లేపెను. ఇది సమాచారం కాదు, ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇది వివరణ కాదు, ఇది విమోచన
ఇట్స్ ఎ డెలివరెన్స్, విమోచన, రక్షణ. అందుకే ఆ సందేశాన్ని అందించినప్పుడు ఆత్మకార్యము అనువదించింది. హృదయంతరంగంలో నుంచి ఆ మాట విన్నవారు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ మాటలు మా హృదయంలో పుచ్చుకున్నాను, నన్ను ఏమి చేయమంటారు, మమ్మల్ని ఏమి చేయమంటారు. నేటి మెగా చర్చెస్, నేటి డిజిటల్ స్పీకర్స్, నేటి క్రైస్తవ సంఘం మన యొక్క ఆత్మ ప్రత్యక్షత డిస్ప్లే ఇవి కేవలం బాహ్యమైన వాటిగా కాదు మిగిలిపోవలసింది. నాట్ అప్రిషియేషన్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ద చర్చ్, సంఘం ఎంత సౌందర్యంగా ఉన్నదని కాదు, అది ఏసాని కాదు. అక్కడ నుంచి రావాల్సిన స్పందన ఆ ఆరాధనకి వెళ్ళినప్పుడు మా హృదయాలు గుచ్చుకున్నాయి. ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు? పాస్టర్ గారు నన్ను ఏమి చేయమంటారు? ఐ యామ్ ఎ సిన్నర్, మై హార్ట్ ఇస్ ఫియర్డ్. నా హృదయం నొచ్చుకుంది, గుచ్చుకుంది. ఆత్మ మాట అక్కడ వినిపించబడ్డాలి. అక్కడ ఒక ఆటోమేటిక్ టెక్నికల్ ట్రాన్స్లేషన్ కాదు, అక్కడ ఒక ఆత్మ ట్రాన్స్లేషన్ జరిగింది. దాన్ని ఏమి చేయమంటావు అని ప్రతి ఆరాధనలో ఒక్కొక్క తండ్రి అడుగుతూ ఉంటే, ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవం చరిత్రలో ఒక సంఘటన కాదు, యేసు రాకడ వరకు జరుగుతూనే ఉంటాయి. కార్యాలు వెంబడి కార్యాలు. పెంతెకోస్తు పండుగ నాట్ ఏ ఈవెంట్ ఆఫ్ ఓన్లీ హిస్టరీ, ఎప్పుడో జరిగిన చరిత్ర సంఘటన కాదు. దేవుని సంకల్పం పెంతెకోస్తు పండుగ, పరిశుద్ధాత్మని కుమ్మరింపు. ఆయన తిరిగి వచ్చే వరకు ఈ యొక్క లోకములో జరుగుతూనే ఉండాలి.